హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హిండ్వేర్ సిమ్ని గురించి తెలుసుకోబోతున్నాము. అలాగే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా వాడాలి అయితే దీంట్లో తెలుసుకోబోతున్నాము. దీనిని ఫ్లిప్కార్ట్లో ఈ హౌస్ ఓనర్ గారు కొనడం జరిగింది. ఇప్పుడైతే బాక్స్ని ఓపెన్ చేసి దీనిలో ఉన్న మెటీరియల్ని అయితే చెక్ చేస్తున్నాము. బాక్స్లో ఉన్న మెటీరియల్ గురించి ఫిట్టింగ్ చేస్తూ ఉన్న సమయంలో అయితే మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడైతే మెటీరియల్కి సంబంధించి నేను ఏమీ వివరించట్లేదు. ఇక్కడ తీస్తున్నది మెయిన్ సిమ్ని. ఇదైతే టెగ్నెడ్ గ్లాస్తో తయారు చేయబడుతుంది. ఫ్రంట్లో ఈ గ్లాసు డ్యామేజ్ కాకుండా అయితే ఇక్కడ జాగ్రత్తగా తీయడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి యూజర్ మాన్యువల్ అయితే చెక్ చేయడం జరిగింది. ఎలా ఫిట్టింగ్ చేయాలి, ఏ విధంగా కొలతలు తీసుకోవాలి అనే దీని గురించి దీనిలో వివరంగా అయితే మనకి ఇస్తారు. ముందుగా ఇక్కడ నేను సిమ్ని యొక్క కొలతలు తీసుకుని తర్వాత అయితే సిమ్ని పక్కన పెట్టేశాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా సిమ్ని యొక్క కొలతలు తీసుకుని సిమ్ని యొక్క వాల్ మౌంట్ని మార్క్ చేసుకోవడం జరిగింది. తర్వాత హ్యామర్ డ్రిల్ సాయంతో హోల్స్ వేసుకుంటున్నాము. దీనిలో 6 mm పీవీసీ గ్రిప్స్ అయితే ఇచ్చారు. దానికి తగ్గట్టుగా 6 mm బిట్తో హోల్స్ అయితే వేసాము. పీవీసీ గ్రిప్స్ని హోల్స్లో ఇన్సర్ట్ చేసుకుని తర్వాత వాల్ మౌంట్కి అయితే స్క్రూలు వేసి బిగించాము. వాల్ మౌంట్కి 2 లాకులు లాగా ఉంటాయి. వాటికైతే దీన్ని తగిలిచ్చేయటమే. ఇక్కడ మేము మొత్తము దగ్గర నుండి చూపించలేకపోయాము. మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వలన ఆ విధంగా క్లియర్గా చూపించలేకపోతున్నాము. దయచేసి మన్నించాలి. హౌస్ ఓనర్ గారు కిచెన్ యొక్క ప్లానింగ్ని అయితే మాకు ఇవ్వలేదు. కాబట్టి మేమైతే ఇక్కడ స్విచ్ బాక్స్ అయితే మాకు తగ్గట్టుగా పెట్టాము. అదైతే వీళ్ళు సిమ్ని కొంచెం పెద్దదిగా తేవడం వలన కొద్దిగా ఇరుగ్గా అయితే రావటం జరిగింది. కానీ ఆ మధ్యలోనే మేము ఇన్సర్ట్ అయ్యే విధంగా అయితే దీన్ని సెట్ చేసాము. యాక్షన్ని ఒకసారి ఆన్ చేసి ఎలా ఆపరేట్ అవుతుంది అయితే చెక్ చేసుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్నది ఎయిర్ అయితే బయటికి వెళ్ళే టైంలో ఆటోమేటిక్గా ఎయిర్ ద్వారా ఆ రెక్కలు అయితే బయటికి లేవడం జరుగుతుంది. తర్వాత ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అవ్వటం జరుగుతుంది. దీనివల్ల బయట నుంచి వచ్చే ఎటువంటి పురుగులు కానీ డస్ట్ కానీ లోపలికి వెళ్లకుండా ఉంటాయి. ఇదైతే మనకు సేఫ్టీ గార్డ్ లాగా వర్క్ అవుతుంది. దీనికి 4 వైపులు అయితే స్క్రూలు ఇచ్చారు. ఆ స్క్రూలను అయితే టైట్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఒకసారి ప్లగ్ని ఇన్సర్ట్ చేసి తర్వాత అయితే మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వాటి పాటుకు అవే పైకి లేవటం జరుగుతుంది. ఇప్పుడు ఆన్ అయింది కదా, దీనికైతే మేము ఒక ఫోమ్ని అయితే పెట్టి చూపిస్తున్నాము. ఏ విధంగా అయితే ఎయిర్ పైకి అయితే లేస్తుంది అనేది. ముందు వైపు వీటికి సెన్సార్లు ఉంటాయి. ఆ సెన్సార్లు మన ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపుకి ఊపినట్టయితే పవర్ అయితే ఆన్ అవుతుంది. అలాగే కుడి వైపు నుంచి ఎడమ వైపుకి మనము ఊపినట్టయితే పవర్ అయితే ఆఫ్ అవుతుంది. పవర్ ఆన్ చేసిన తర్వాత మన ఎడమ చేతి నుంచి కుడివైపుకి ఒకసారి అన్నట్టయితే స్పీడ్ అయితే మనకు పెరుగుతూ ఉంటుంది. ఇలా దీనిని 3 స్టేజెస్ వరకు అయితే పెంచుకోవచ్చు. అలాగే దీన్ని టచ్ రూపంలో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ ముందు వైపు టచ్ చేసినట్టయితే పవర్ కూడా ఆన్ అవుతుంది. వర్క్ బిజీలో మీకైతే టచ్ చేసి చూపించేదైతే చూపించలేకపోయాము. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ పైప్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాము. దీనిని 3 మీటర్ల వరకు అయితే మనము లాగచ్చు. ఆ విధంగా అయితే పైప్ని ఇవ్వడం జరిగింది. కింద అంచులో గ్యాప్ లేకుండా అయితే మనము బాగా టైట్ చేసుకోవాలి. లేదంటే ఎయిర్ అనేది అక్కడ లీక్ అవ్వడం జరుగుతుంది.
దీనికైతే మనము ఫోమ్ ఇస్తారు కదా, ఆ ఫోమ్ని అయితే చుట్టువైపులా అయితే అతికిచ్చేయాలి. ఫోమ్ అయినా సరే. తర్వాత అయితే పైప్ కనపడకుండా మనకు ఒక గార్డ్ అయితే ఇస్తారు, మెటల్ గార్డు. ఆ గార్డు కోసమని అయితే ఈ లాకిల్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఈ లాకిల్ని బిగించుకున్న తర్వాత మనకైతే ఆ గార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత వీడియో షార్ట్ దీన్ని రెండింటిగా కలిపేసేయాలి. చూపిస్తున్న ఈ మెటల్ గార్డ్కి పైన ఒక సపోర్ట్ అయితే ఇస్తాడు. ఈ సపోర్ట్ని కూడా పెట్టి బాగా అయితే టైట్ చేసుకోవాలి. రాత్రి 9కి మళ్ళా అది వేసినట్టుగా చూపించి మళ్ళీ మొత్తం వేసేదాకా దీన్ని చూపించండి. ఈ ఫ్లెక్సిబుల్ పైపు 5 ఇంచుల వెడల్పు, 2 మీటర్ల పొడవు అయితే లాగే విధంగా అయితే వీళ్ళు ఇచ్చారు. దీనిని చూస్తున్నారు కదా, లాగి బయట వైపుకి అయితే నెట్టడం జరుగుతుంది. బయట వైపు గోడలో ఉన్న పైపు 6 ఇంచుల వెడల్పునైతే మేము పెట్టాము. ఇది గోడ కట్టేటప్పుడే ప్యాక్ చేసి పెట్టాలి. ముందుగా అయితే దీనిని మనము మేస్త్రీల ద్వారా పెట్టించుకోవాలి. మై గాడ్ సూపర్. ఫ్రీగా అయితే పైప్ అయితే మనకు బయటికి వెళ్ళటం చూస్తున్నారు. పైప్ని మడతలు లేకుండా బాగా నీట్గా అమర్చుకోవాలి. ఇక్కడ కబోర్డ్ వర్క్ అయితే చేయలేదు ఓనర్ గారు. కబోర్డ్ వర్క్ అయితే చేయటం వలన మనకు పైప్ కనపడకుండా నీట్గా క్లోజ్ అవటం జరుగుతుంది. అదైతే కొద్ది లేట్గా చేస్తామన్నారు. దానివల్ల అయితే మేము ముందుగా ఫిట్టింగ్ చేసేసాము. ఇక్కడ చూపిస్తున్నది వంట నుంచి వచ్చే ఆవిర్లు లోపల రెక్కలు లాగే సమయంలో వాటికి అతుకుపోతూ ఉంటాయి. ఆ అతుకుపోయిన జిడ్డు రూపంలో ఉండేది కిందికైతే కారుతూ వస్తుంది. ఆ జిడ్డుని అయితే స్టోర్ చేసుకోవడానికి ఈ ట్రైన్ అయితే ఇస్తారు. ఇక్కడ చూపిస్తున్నది ఆ జిడ్డు ఎంతవరకు నిండినది అనేది అయితే మనం దానికి ఇండికేషను. అది ఎప్పుడైతే నిండినట్టు తెలుస్తుందో దానిని విప్పి మనం అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఫైనల్గా అయితే వర్క్ పూర్తయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ పైప్ ఇంట్లో సేఫ్టీ క్యాప్ అయితే ఉంటుంది. ఇదైతే సిమ్నీతో పాటు ఇవ్వలేదు. దీని తర్వాత తెప్పించి వేస్తాము.